అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా వచ్చిందే హైడ్రా కమిషన్. సో ప్రస్తుతానికి హైడ్రా కమిషన్ అయితే తన దూకుడిని ఇంకాస్త పెంచిందని తెలియజేస్తున్నాం. సో ఎందుకంటే గతంలో మనం చూసాం, హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొదలుకొని ప్రో కబడ్డీ ఓనర్ అనుపమకు సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే బడా నేతలకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల్లో కట్టినటువంటి కట్టడాలను కూల్చివేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికైతే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే లోటస్ ఫండ్లో ఉన్నటువంటి ఆయన నివాసం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అంశంగా ఆయనకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినట్టు, సో ఈ అంశం ఏదైతే ఉందో దీన్ని ఆపాలంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ నడి మన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. హైడ్రా తన దూకుడిని ఏ విధంగా పెంచుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో సినీ హీరో కానుంచి రాజకీయ నాయకులు కాంచి పారిశ్రామిక ఇలా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేస్తూనే ఉంది. ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్లో కట్టారో ఆ కట్టడాలను తొలగిస్తూనే ఉంది మొహమాటం లేకుండా. సో చూసుకున్నట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాంటిది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫండ్లో అటువంటి నివాసం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇప్పుడు ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారంటున్నారు. కానీ ఆయన మాత్రానికి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవటమా లేదంటే రేవంత్ రెడ్డితో పర్సనల్గా మాట్లాడడం అంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి నిజంగానే ఆయన ఎఫ్టీఎల్ పరిధిలో కట్టారా? ఒకవేళ కట్టినట్టయితే హైడ్రా నోటీసులు ఇచ్చిందా? ఇస్తే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి రేవంత్ రెడ్డి ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? సో డెఫినెట్గా మీరు చూసుకుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి యొక్క ఎలక్షన్ 2004కి అతను అధికారంలోకి రావడానికి ముందు చూస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎటువంటిది అన్నది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. ఉన్న ఇంటిని కూడా చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ పెట్టుకుని ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్న వాళ్ళు బతుకు తెరువు కోసం. అటువంటిది ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి తన అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, ఏ విధంగా కిట్ ప్రోక్ విధానంతో కొంతమంది పారిశ్రామికవేత్తలతో చేతులు కలిపి తను కొట్టేసిన డబ్బంతా కూడా ఏ విధంగా దాన్ని బ్లాక్ని వైట్గా చేసుకున్నాడు, ఏ విధంగా తను పెట్టిన సంస్థల్లోకి వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగాను, వాళ్ళు ఏదో హై ప్రీమియంకి తన యొక్క షేర్లు కొన్నట్టుగాను సృష్టించి ఏ విధంగా ఆర్థికంగా తను ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందాడో చూశాను. అది కాకుండా ఆ 2000 వాళ్ళ హయాంలో, తండ్రి గారి హయాంలో ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో విలువైన భూముల్ని ఈ యొక్క ఇళ్ల స్థలాలను కూడా ఏ విధంగా తనకు సంబంధించిన గూండాలతోటి కడప సంబంధించి పులివెందులకు సంబంధించిన గూండాలను అందరిని అడ్డు పెట్టుకుని ఏ విధంగా అమాయకులను బెదిరించి కొట్టేశాడు, ఏ విధంగా రికార్డులు తారుమారులు చేసి ఈ యొక్క భూములు, ఆస్తులు, పొలాలు కొట్టేశాడని చాలామంది చెబుతారు. సో ఈ ఉదాంతం ఒకటే కాకుండా ఎవరైనా అతని బాధ్యతలు ఉంటే బయటకు రండి, ధైర్యంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటనిస్తే ఇంకా బాగుంటుంది. రెండవది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి సామ్రాజ్యంలో ఇవన్నీ కూడా అతనికి సర్వసాధారణం. ఇప్పుడు అక్కడ ఏదైతే లోటస్ పాండ్ని దాన్ని చెరువుని ఆక్రమించి ఎఫ్టీఎల్ లెవెల్లో బఫర్ జోన్లో కట్టాడు అంటున్నారు. కాబట్టి అసలు నోటీస్ ఇవ్వాల్సిన పనే ఉంది. ఇప్పుడు నాగార్జునకి మీరు ఏం చేశారు? ఇమీడియట్గా కొట్టేశారు. అలాగే మీరు కావేరీ సీట్స్ భాస్కర్ రావు గారి యొక్క ఫామ్ హౌస్ కొట్టేసేశారు. అలాగే ఈవెన్ మీ పార్టీ వ్యక్తిని కూడా చూడకుండా పల్లం రాజు గారి యొక్క ఫామ్ హౌస్ని పడగొట్టేసేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు మీరు చెప్పినట్టుగా ఎంతోమంది యాక్టర్సు, డాక్టర్సు, ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు, సో ఎంతోమంది మీద చర్యలు తీసుకున్నారు. అసలు అతనికి నోటీసులు ఇవ్వడం కాదు, నిజంగానే అతను తప్పు చేశాడు, అది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది, అది నియమాల్ని అతను అతిక్రమించాడని చెప్తే మిమ్మల్ని కొట్టేసేయండి. మిగతా వాళ్ళని ఎలా కొట్టారు అలా కొట్టేసేయండి. అంతేకాని జాప్యం చేయడం మంచిది కాదు. అతను మేబీ మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, అది వేరే విషయం. సో దీనివల్ల ఏంటంటే తప్పుడు సందేహాలు ఒక ప్రజల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఇతన్ని ఉపేక్షిస్తున్నారు, సో కాబట్టి అనే భావన కలగకుండా ఉండాలంటే డెఫినెట్గా సో ఇతన్ని కూడా తప్పు చేశాడని నిరూపిస్తే చేయాలి. ఎందుకంటే అతను చేసేవన్నీ తప్పులే. ఏ విధంగా తాడేపల్లి కొంపని అక్కడ వెంచర్ వేసిన ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ విధంగా లాక్కుని ఏ విధంగా అక్కడ హస్తగతం చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఏ రోజును కూడా వాళ్ళ కష్టపడి సంపాదించిన రూపాయితోటి ఆస్తులు చేకూర్చుకోలేదు. అన్నీ తాత రాజారెడ్డి టైం నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఇదే విధమైన దోపిడీ, ఇదే విధమైన
దుర్మార్గం, ఇదే విధమైన అన్యాయం, అక్రమం అంతే. మీరు రాజారెడ్డి కూడా ఎంతోమంది అమాయకుల్ని చంపేసేసి ఆ యొక్క బైరటీస్ కూడా వెంకట సుబ్బయ్య అనే ఒక మైన్ ఓనర్ని చంపేసేసి ఆ యొక్క బైరటీస్ ఆక్రమించుకున్నాడని కూడా చెబుతారు. అలాగే ఇక్కడ కూడా ఒక క్వార్ట్స్ మైన్స్ అన్నీ కూడా ఆ విధంగానే జనాల్ని బెదిరించి వాళ్ళందరినీ తీసుకెళ్లి పులివెందులలో బంధించి వాళ్ళ గోల్డ్ పీకేసి పట్టకర్రలు పెట్టి బలంగా ఆస్తులు కొట్టేసారని చెబుతూ ఉంటారు ఆ ఏరియాలో కూడా. సో అక్కడ విజయమ్మ ఇంపెక్స్ అని ఒక కంపెనీ ఉంటుంది, తర్వాత పేరు కూడా మార్చారు. ఆ ఏరియాలో ఉన్న ఆ క్వార్ట్స్ మైన్స్ కూడా అలాగే కొట్టేశారు. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా దంచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం తెలిసి ఒక సక్రమైన పద్ధతిలో ఒక నీతి నియమంతో ఆస్తులు సంపాదించడం చేయలేదు. అదేవిధంగా తాడేపల్లి కొంప అలాగే సంపాదించాడు, అలాగే ఏళంక కొంప కూడా అలాగే సంపాదించాడు. అది ఒక బిల్డర్కి సంబంధించిన అది అది ఒక ఇల్లు, అది అతను ఎంతో ప్రేమతోటి అతను కట్టుకున్న ఇల్లు. అది అతన్ని కూడా ఇలాగే ప్రలోభ పెట్టి ఇక్కడున్న హైదరాబాద్లో కొన్ని విలువైన భూములు వాడికి అంటగట్టి ఇప్పుడు కేబీఆర్ పార్కుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతామని చూసుంటారు మీరు, ఆగిపోయింది. ఆ బిల్డరే అతను. ఆ బిల్డర్కి ఎన్ని అప్పచెప్పి అలాగే అవుటర్లో కూడా కొన్ని ల్యాండ్స్ ఇచ్చేసి అది కొట్టేశాడు. అదేవిధంగా మీకు కైలాసగిరి మీద ఏ విధంగా అయితే కొండ గుండు కొట్టేసేసి అక్కడ ఏ విధంగా అయితే అతను బ్రహ్మాండమైన 500 కోట్లకి ఇల్లు కట్టుకున్నాడు చూసాం, అది అక్రమే. సో రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజారెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా ఎక్కడా కూడా ఒక నీతి నియమాలతోటి నీతివంతమైన రాజకీయం చేయలేదు, నీతివంతమైన బతుకులు బతకలేదు. ఎప్పుడు కూడా దంచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, అమాయకులైన ఇండస్ట్రియలిస్టుల్ని, అమాయకులైన ప్రజల్ని. అలాగే మీరు పులివెందులు తీసుకున్నా, అక్కడ తీసుకున్న వాళ్ళ యొక్క ఆ పులివెందుల్లో ఉన్న అది ఉంది కదా, వాళ్ళ డాడీ ఏదో సమాధి ఉంటుంది కదా, ఏంటది ఇడుపులపాయ కూడా అంతే. అన్నీ అసైన్డ్ ల్యాండ్స్, అవన్నీ లావణ్య పట్టా ల్యాండ్స్, అవన్నీ ఫారెస్ట్ ల్యాండ్స్, అవి కూడా ఈ విధంగా అక్రమంగా ఆక్రమించుకున్నది. సో వాళ్ళ బతుకే అన్యాయం, వాళ్ళ బతుకే దుర్మార్గం, వాళ్ళ బతుకే అక్రమం, నీచ నికృష్టమైన కుటుంబం అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో జగన్ మాట్లాడినా కూడా మాట్లాడటం తప్పులేదు. ఒక మాజీ సీఎం, ఒక సీఎంకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడతాం. కానీ నిజంగా ఇక్కడ నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి ఇక్కడ ఏదైతే లోటస్ పాండ్లో అతను కట్టిన ఇల్లు ఉందో అది నిజంగానే ఎఫ్టీఎల్ పరిధిలో ఉండి నిజంగానే బఫర్ జోన్ పరిధిలో ఉండి సో నిర్దాక్షిణ్యంగా కూల్చేయవలసిందే. ఇక్కడ మనోడు లేడు, అయినోడు లేడు, తనవడు లేడు. సో డెఫినెట్గా ఎవడైనా ఒకటే. ఇప్పుడు రంగనాథ్ గారు ఏదైతే కూడా సీత ఎవడ మాట వినడనే విధంగా ఆయన హైడ్రా కమిషనర్ ఏ విధంగా ముందుకు సాగుతున్నాడో అది ఎవరైనా ఒకటే. అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, అది ఈవెన్ మీరు చెప్పినట్టుగా సీఎం గారు తమ్ముడైనా, సీఎం గారు బామర్ది అయినా కూడా అదే వర్తించాలి. ఇప్పుడు ఏదైతే మీరు నిజంగా ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఇటువంటి చర్య చేయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గట్స్ ఉండాలి. సో ఆ విషయంలో మనం రేవంత్ రెడ్డి గారిని మనం మెచ్చుకోవాలి, ఆయన అభినందించాలి. సో ఎందుకంటే ఈ విధంగా ఫ్యూచర్లో ఇప్పటికే చూసారు మీరు, ఇప్పటికే మొత్తం హైదరాబాద్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎక్కడ పచ్చదనం లేదు, ఒక కొండ లేదు, ఒక ఇది లేదు. సో రేపొద్దున్న భావి తరాలకి సపోజు వాటర్ స్కేర్సిటీ వస్తే మొన్న ఏ విధంగా అయితే బెంగళూరు, చెన్నై బాధపడ్డారో ఆ పరిస్థితి రాకూడదంటే ఈ చెరువులన్నింటినీ రక్షించాలి. ఈ ఎఫ్డిఎల్ జోన్లో కానీ, బఫర్ జోన్లో ఉన్న ఈ గృహాలను కానీ, ఫామ్ హౌస్లు కానీ తొలగించి ఆ చెరువుల విస్తీర్ణాన్ని పెంచి మళ్ళీ పూర్వం ఎంతంత చెరువులు ఉండేవో మళ్ళీ వాటిని పూడికి తీసి అలాగే కూడా వాటర్ బాడీస్ బాగా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. నిజంగానే ఇది చాలా ఒక గట్స్ తోటి చాలా ధైర్యంతో కూడుకున్న పని. సో ఈ విషయంలో మనం నిజంగానే రేవంత్ రెడ్డి గారిని అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని సో డెఫినెట్గా మనం మెచ్చుకోవాలి, అభినందించాలి. ఇది నిజంగానే గొప్ప విషయం. సో ఇక్కడ తన మన అనే భేదం లేకుండా ఎవడు తప్పు చేసినా కూడా వాడిని శిక్షిస్తూ దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే నిర్దాక్షిణ్యంగా నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కొట్టేశారో, ఏ విధంగా అయితే భాస్కర్ రావు గారు కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారి యొక్క ఫామ్ హౌస్ కొట్టేసేసారో, పల్లవరాజు గారిది కొట్టేశారు. సో XY ఎవరైనా సరే అందరికీ ఒకే రూల్ అండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అండి. ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్ లేరండి. సో కాబట్టి మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా సో ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోవాలి. బాబు తప్పు చేసావు కాబట్టి నేను ఐఎమ్ సారీ, నేనేం హెల్ప్ చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ముందుకు కొనసాగిస్తే నిజంగానే ఒక భావి తరాలకి ఆయన భవిష్యత్తు వేసినోడు అవుతాడు, భావి తరాలకి ఒక పునాది వేసినోడు అవుతాడు. సో భావి తరాల యొక్క భవిష్యత్తుకి, త్రాగునీరుకి లేకపోతే సో రేపొద్దున నిజంగానే ఆయన ఒక మంచి చేసినోడు అవుతాడు. కాబట్టి ఈ రోజున ఏదైతే చేస్తున్నాడో దాన్ని అందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి, అభినందించాలి, ముందుకు రావాలి.
అలాగే కొంతమంది తెలుసో తెలియక ఈ బఫర్ జోన్లోని ఎఫ్టీఎల్లో కూడా ఇటువంటి కట్టడాలు అక్రమ కట్టడాలు కట్టి ఉంటే, అంటే కొంతమంది తెలిసి కట్టి ఉంటారు, కొంతమంది తెలియక కట్టి ఉంటారు. సో సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి, వాళ్ళందరూ కూడా వాలంటరీగా ముందుకు వచ్చి, సో వాళ్ళు కూడా అయ్యా ఇగో ఆ రోజు ఇలా కట్టాం మరి సో అని చెప్పి వాళ్ళకి వాళ్ళే కొట్టేసి, లేకపోతే వాళ్ళకి వాళ్ళే హైడ్రాకి కూడా వాళ్ళు వీటిని హ్యాండ్ ఓవర్ చేయడం కూడా ఒక మంచిదని కూడా నేను భావిస్తున్నాను. సో ఏదేమైనా సరే ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి డెఫినెట్గా దీన్ని పూర్తిగా ఇటు తనమనే భేదం లేకుండా, ఎటువంటి దీంట్లో ఒక రాజకీయ ఒక ఒత్తిళ్ళకి లోను కాకుండా ఈ విధంగా ఒక ఫెయిర్గా ఆయన ముందుకు వెళ్తే సో డెఫినెట్గానే చరిత్రలో మిగిలిపోతాడు. మనం ఆ రోజున ఏదైతే మనం చరిత్రలో చదువుకున్నాం, మనం అశోకుడి గురించి చదువుకున్నాం. సో రోడ్ల పక్కన చెట్లు నాటాడని, బాటసార్ల కోసం, అలాగే బావులు నాటాడని చెప్పి, దాహార్తి కోసం సత్రాలు కట్టాడని నిన్న. సో ఈ రోజున ఏదైతే ఆయన టేకప్ చేసిన ఈ కార్యక్రమం నిజంగానే ఇది చాలా గొప్ప విషయం. సో ఎక్కడ కూడా ఎటువంటి ఒక ఇటు ధనానికి కానీ, ఇటు రాజకీయ ఒక ఒత్తిళ్ళకి కానీ, ఒక పవర్ పాలిటిక్స్ కానీ ఆయన లొంగకుండా ముందుకు సాగి, సో డెఫినెట్గా ఈ అన్నిటిని కూడా ఒక ఈ ఏదైతే ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా ఒక ఆయన వీటిలన్నిటిని కూడా కంప్లీట్గా తీసేస్తే సో డెఫినెట్గానే ఆయన చరితార్థుడు అవుతాడు, ఆయన జన్మ చరితార్థం అవుతుంది. ఆయన మొన్న ఏదో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, హరే రామ హరే కృష్ణ వాళ్ళ దాంట్లో కూడా. సో నేను ఇంకా పొలిటీషియన్గా ఉండి ఏంటి ప్రయోజనం అన్నాడు. నిజంగానే ఆయన ఆ మాటకు కట్టుబడి సో ఇప్పుడు అది ఈ ముందుకెళ్ళి దీని విషయంలో విజయం సాధిస్తే ఆయన డెఫినెట్గానే ఆయన జన్మ చరితార్థం అవుతుంది, ఆయన ప్రజలకు మంచి చేసినోడు అవుతాడని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.